సమస్య ఒకటే, పరిస్థితులు ఒకటే, వాతావరణం ఒకటే, ప్రతికూలతలు ఒకటే. కానీ ప్రజలకు మోషేకు తేడా ఏంటో తెలుసా? యాటిట్యూడ్లో తేడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో అలాంటి యాటిట్యూడ్ కలిగి ఉందామా? ప్రజలందరూ సమస్యను చూసి భయపడ్డారు, ప్రజలందరూ సమస్యను చూసి కృంగిపోయారు, సమస్యను చూసి ఇంక ఇదే మన జీవితంలో చివరి సమస్య ఏమో అనుకుని ఉండొచ్చు, ఇంక దీన్ని జయించలేమన్న భావం వారిలో ఉండుండొచ్చు. గత జీవితంలో దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్ళని మర్చిపోయి, అరే మన దేవుడు గొప్పవాడు, సముద్రాన్ని ఇప్పుడే కదా పాయలు చేసి మనందరం బయట తీసుకొచ్చాడు, ఆఫ్టర్ ఆల్ నీళ్లు ఒక సమస్య ఆయనకి, ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వలేడా అన్న ధోరణి వాళ్ళు లేక దేవుని మీద సనగడం ప్రారంభిస్తే మోషేకు దేవుని శక్తి ఏంటో తెలుసు. అందును బట్టి లేఖనాల్లో మాట ఉంటుంది, 103వ కీర్తనలో, ఆయన ఇశ్రాయేలీయులకు తన క్రియలు కనుపరుచును, మోషేకు తన మార్గములు కనుపరుచును. ప్రైజ్ ది లార్డ్. క్రియలు చూడడం వేరు, మార్గం చూడడం వేరు. చాలాసార్లు మన దృష్టి అంతా కూడా క్రియల మీద ఉంటుంది. క్రియలు జరిగించే దేవుని చిత్తం మీద మన దృష్టి నిలపం, ప్రణాళికల మీద మన దృష్టి ఉండదు. ఒక క్రైస్తవుని యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడిందంటే కేవలం మనం రిజల్ట్ చూడడం మాత్రమే కాదు, ఆ రిజల్ట్కి కారణమయ్యే దేవుణ్ణి కూడా చూడాలి.